सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। వేదాంత డిండిమం 9వ పాఠం 28వ శ్లోకం. న పుణ్యకర్మణో వృద్ధి న హాని పాపకర్మణః నిత్యసంగాత్మనిష్టానాం ఇతి వేదాంత డిండిమః. ప్రతి వ్యక్తి ఆత్మ అనాత్మ మిశ్రమం అంటుంది శాస్త్రం. కార్యకరణ సంఘాతం అంటే అనాత్మ, అంటే జడం, అంటే దేహం అన్నమాట. దేహం, ఇంద్రియాలు, మనసు, ఇదంతా కార్యకరణ సంఘాతం అంటారు. అది జడం, పక్కా జడం. అయితే ఈ కార్యకరణ సంఘాతం అనేటటువంటిది ఈ జడమైనటువంటి అనాత్మ ఆత్మ నుండి అరువు తెచ్చుకున్న చైతన్యంతో ప్రకాశిస్తుంది, అంటే వ్యవహారం చేస్తుంది. అంటే ప్రతిబింబ చైతన్యంతో ఉన్నటువంటి దేహ మనో ఇంద్రియాల సముదాయాన్ని అహంకారం అంటారు. మళ్ళీ చెబుతున్నా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం. ఈ ప్రతిబింబ చైతన్యంతో కూడి ఉన్న దేహ మనో ఇంద్రియాల సముదాయాన్ని అహంకారం అంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆత్మ, అహంకారం మిశ్రమం. అనాత్మ అంటే దేహము మనసు, అహంకారం అంటే దేహము మనసు ప్లస్ ప్రతిబింబ చైతన్యం. అహంకారం కర్త భోక్త, ఆత్మ అకర్త అభోక్త. అంటే ప్రతి వ్యక్తిలోనూ కర్త భోక్త, అకర్త అభోక్త ఉంటాయి. ఈ ఆత్మ అహంకార మిశ్రమాన్ని భౌతికంగా విడదీయలేము. ఒక యాసిడ్ టెస్ట్, యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ రెడ్, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఒక బ్లూ లిట్మస్ పేపరు ఆ టెస్ట్ ట్యూబ్లో యాసిడ్లో ఇట్లా ముంచామనుకోండి, మన కళ్ళ ముందే ఆ బ్లూ కలరు రెడ్గా మారిపోతుంది. ఇది యాసిడ్ టెస్ట్ అంటాం. అలా మనం టెస్ట్ చేయలేం, విడదీయలేం. రా బాబు కొంచెం ఇట్లా స్టేజ్ మీద కాసేపు నుంచో. నువ్వు ఒక చేత్తో ఆత్మను పట్టుకో, ఒక చేత్తో అహంకారాన్ని పట్టుకో. ఈ చేతిలో ఏముంది నీకు? కుడి చేతిలో ఆత్మ ఉంది, ఎడం చేతిలో ఏముంది? అహంకారం ఉంది. బేష్, వెరీ గుడ్. ఇట్లా మనం ఎక్స్పెరిమెంట్ చేయలేం, ఇలా విడదీయలేం. అయితే ఈ మిశ్రమాన్ని భౌతికంగా విడదీయలేం, కానీ మనం ఇంటలెక్ట్ అంటే బుద్ధితో తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఈ విషయం తెలియక ముందు, అంటే ఈ ఆత్మజ్ఞానం రాకముందు నేను అహంకారం అనుకున్నాను. ఆత్మజ్ఞానం వచ్చిన పిదప నేను ఆత్మ అని తెలుసుకున్నాను. ఆత్మజ్ఞానం రాకముందు, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాటిల్లో మార్పులు ఉండవు. అహంకారం కర్త భోక్త అంతే. ఎప్పుడు కర్త భోక్త అని అహంకారం, ఎప్పుడు ఆత్మ అకర్త అభోక్త. అయితే జ్ఞానికి అజ్ఞానికి ఏమీ తేడా ఉండదు అహంకారంలో. ఆత్మలో కూడా జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉండదు. మరి ఏమిటి తేడా? తేడా ఏమిటంటే అజ్ఞాని నేను కర్త భోక్త అహంకారం అనుకుంటాడు, అంతే. జ్ఞాని ఏమనుకుంటాడు? తను అకర్త అభోక్త ఆత్మ అని తెలుసుకుంటాడు. కాబట్టి అజ్ఞాని వర్ణన
అహంకార వర్ణన ఒకటే. అలాగే జ్ఞాని వర్ణన, ఆత్మ వర్ణన ఒకటే. కాబట్టి అజ్ఞానికి ప్రయాణం ఉంటుంది. అంటే పునరపి జననం, పునరపి మరణం. ఎందుకు? ఎందుకంటే అజ్ఞాని ఈజ్ ఈక్వల్ టు అహంకారం. జ్ఞానికి ప్రయాణం ఉండదు. ఎందుకు? జ్ఞాని ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మ సర్వవ్యాపకం. కాబట్టి కదలదు, ప్రయాణం చేయదు. ఇది శాస్త్రవాక్యం. ఏమిటి శాస్త్రవాక్యం? జ్ఞాని వర్ణన ఈజ్ ఈక్వల్ టు ఆత్మ వర్ణన. అజ్ఞాని వర్ణన ఈజ్ ఈక్వల్ టు అహంకార వర్ణన. ఇప్పుడు మనకు ఈ నృసింహ సరస్వతి స్వామి ప్రశ్నిస్తున్నాడు. వింటున్నావు కదా బాబు? నీకు ఏ వర్ణన కావాలి? నీవు ఆత్మవా? నీవు అనాత్మవా? నీవే నిర్ణయించుకోవాలి. గురువు చేతిలో ఏమీ మ్యాజిక్ లేదు. కాబట్టి చాయిస్ నీదే. విన్నారు కదా ఇంతవరకు? అయితే బృహదారణ్యక ఉపనిషత్తులో ఇదే విషయం చెప్తారు. ఏం చెప్తారు? ఏష నిత్యో మహిమ బ్రాహ్మణస్య నా కర్మణా వర్ధతే నో కరీయాన్. అదే మంత్రం ఉందన్నమాట. 4th చాప్టర్లో 4th సెక్షన్లో శారీరక బ్రాహ్మణంలో ఉంది. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఇదే అర్థం. ఇప్పుడు ఈ శ్లోకానికి ఏమర్థం వచ్చిందో అదే అర్థం వస్తుంది. అంటే పుణ్యకర్మల వలన ఆత్మను మెరుగుపరచలేము. పాప కర్మల వలన ఆత్మకు పతనం ఉండదు. ఇది ఆత్మవర్ణన. అంటే ఇది జ్ఞాని వర్ణన. కాబట్టి ఏమంటాడు జ్ఞాని? పాప పుణ్యాలు నాకు అంటవు, నేను చెలించను. నా కర్మణా వర్ధతే నో కరీయాన్ కదా. ఇది మన బృహదారణ్యకంలో చెప్పుకుంది ఇది ఒకటే. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే మాట చెప్తాడు. ఇదే మాట. నైవ తస్య కృతేన అర్థః నా అకృతేనేహ కశ్చన. ఇది 3వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఉంది. సేమ్ టు సేమ్. ఏంటి దీని అర్థం? జ్ఞానికి ఈ జగత్తు నందు కర్మలు చేయటం వలన కానీ, కర్మలు చేయకపోవటం వలన కానీ ఏం తేడా ఉండదు. ఎట్టి ప్రయోజనం ఉండదు. మళ్ళీ ఇంకో మాట మరి 5వ అధ్యాయంలో 15వ శ్లోకంలో మళ్ళీ అదే శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ దాన్ని ఇంకా చెప్తున్నాడు. నా ఆదత్తే కస్యచిత్ పాపం నచ ఏవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సేమ్ మీనింగ్. పుణ్యపాప కర్మలు నన్ను అంటవు. అజ్ఞానికి పుణ్యపాప కర్మలు నన్ను అంటమని జ్ఞాని అంటున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. అజ్ఞానికి మంచి చేయటం కష్టం. వాడెప్పుడు చెడు పనులే చేస్తుంటాడు. ఎందుకని? ఎందుకేమంటే అజ్ఞాని వాడు. జ్ఞానికి చెడు చేయటం కష్టం. ఎందుకు? ఎందుకంటే ఆయన జ్ఞాని. శ్లోకంలో ఇదే మాట చెప్తున్నారు. ఏమిటది? నిత్య అసంగ ఆత్మనిష్టానాం. నిత్య అసంగ ఆత్మనిష్టానాం శ్లోకంలో ఉన్నమాట. అసంగోహం 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 పునః పునః. ఈ శ్లోకం నిజంగా మీరు బైహార్ట్ చేసి నిధిధ్యాసనకు ఉపయోగించుకోవాలి. నేను అసంగ ఆత్మను అనే విషయం జీర్ణించుకోవాలి. ఇలా జీర్ణించుకోవటమే జ్ఞాన నిష్ఠ. నిశ్చయేన అవస్థానం నిష్ఠ. నేను
నిత్య అసంగ ఆత్మ. ఏమిటి ప్రయోజనం దీనివలన? ఏమిటంటే ప్రయోజనం, నా పుణ్యకర్మణ వృద్ధి, నా హాని పాపకర్మణ. శ్లోకంలో మాటలు ఇవి. పుణ్యం వలన ఆత్మస్థితిలో ఉన్న నాకు కొత్తగా ఔన్నత్యం రాదు, పాపం వలన నాకు పతనం ఉండదు, హాని జరగదు. ఇది ఇంతవరకు బాగానే ఉంది కదా. కానీ ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకని? అపార్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆత్మజ్ఞానం రాగానే జ్ఞానికి ఒక స్పెషల్ పర్మిషన్ వచ్చేసింది, పాపాలు చేయొచ్చు. ఒక స్పెషల్ పాస్ వచ్చింది అనమాట జ్ఞానికి. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, మరి మామూలు మినిస్టర్లు కానీ వెళ్తే రోడ్డు మీద కారు వాళ్ళకి రెడ్ లైట్లు ఉంటాయి, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వాళ్ళు పాటించరు. అలా జ్ఞాని తన ఇష్టం వచ్చినట్టు పాపకర్మలు చేసినా పర్లేదు, అధార్మికంగా జీవించవచ్చు, యథేష్టాచార, ఇలా అనుకోకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా పట్టుకుంటారు. ఒక వ్యక్తి గుళ్ళోకి వెళ్ళి ఆ పూజారి గారు, నేను ఎందుకో మంచి కర్మలు పుణ్యకర్మలు చేయలేకపోతున్నాను, పాపకర్మలు ఎక్కువ చేస్తున్నాను, ఏం చేయమంటారు పూజారి గారు చెప్పండి అని అడుగుతాడు. ఏం పర్లేదు బాబు, నువ్వు మంచి పని చేశావు, నా దగ్గరికి వచ్చావు, నేను దేవుడికి చెప్తాను, ఫలానా సుబ్బారావు గారు ఎక్కువ పాపకర్మలు చేస్తున్నారు, ఆయన పాపకర్మలను మీరు కొంచెం చూసుకోండి, తీసేయండి అని నేను దేవుడికి చెప్పి తీసేస్తాను. ఎప్పటికప్పుడు వాటిని పక్కన పడేస్తాను, దేవుడికి చెప్పి దాన్ని ఆ పాపాలు ఉపశమింపజేసేటట్టుగా చేస్తాను, పర్లేదు, కొంచెం దానికి పైసలు అవుతాయి, ఒక్కొక్క పాపానికి ఒక 20 రూపీస్ ఇవ్వండి, అది అంత లాగిచ్చేస్తాను నేను అంటాడు ఎవరు? పూజారి. సరే బాగానే ఉంది ఇది అని ఆ పూజారికి అతను, పూజారి గారు, నాకు తెలిసి పేపర్ మీద రాసుకున్నాను, 10 పాపాలు చేశా, ఈ మధ్యనే 10 పాపాలు చేశా, ఈ పాత పాపాలు నాకు గుర్తులేవు, ఈ మొన్న ఈ 4 రోజుల్లో ఒక 10 చేశా, ఆ 10 రాసుకున్నాను నేను. మరి డబ్బులు అడిగారు కదా మీరు, 20 రూపాయలు అడిగారు ఒక్కొక్క పాపానికి, నేను ఎంత 10 పాపాలు ఇంటూ 20 రూపాయలు 200 ఇవ్వాలి మీకు, తీసుకోండి, తీసుకుని దేవుడికి చెప్పేయండి, బాగుంది అని ఆ జేబులోంచి 500 రూపాయల నోటు ఇచ్చాడు ఎవరికి? పూజారికి. ఇప్పుడు పూజారి ఏం చేయాలి? 200 తీసుకుని 300 తిరిగి ఇచ్చేయాలి. పూజారి ఏమంటాడంటే, గురువుగారు నా దగ్గర చేంజ్ లేదండి, మరి 300 రూపాయలు మీకు ఇవ్వాలి కదా, ఎట్లాగో అని ఆలోచిస్తున్నాడు పూజారి. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, పర్వాలేదండి పూజారి గారు, ఉంచుకోండి, 300 రూపాయలు మీరు ఇవ్వాలి అంతే కదా, ఉంచుకోండి, నేను గుర్తుపెట్టుకుంటా. ఈసారి నేను చేసే పాపాలు అంటే 15 పాపాలు చేయొచ్చు కదా నేను, ఈ 15 పాపాలకి 15 పాపాలు ఇంటూ 20 300 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాననుకోండి, ఏం ఇట్ డజంట్ మ్యాటర్, ఇదేం డీల్ అవ్వద్దు పూజారి గారు, ఒక 300 రూపాయలు నేను మీకు అడ్వాన్స్గా ఇస్తున్నా, ఎందుకంటే 15 పాపాలు ఎంతసేపు చేస్తానండి, బహుశా 1 or 2 వీక్స్లో చేసేస్తాను, అప్పుడు బరాబర్ అయిపోతుంది అని పూజారికి చెప్తాడు. ఇది ఇలా అర్థం చేసుకోకూడదు, ఇలా జ్ఞానిని మీరు అర్థం చేసుకోకూడదు, ఫ్రీగా పాపాలు చేసేస్తాడని. జ్ఞానికి పాప భీతి లేదు అని అనుకోకూడదు. ఒక్కసారి ఆత్మజ్ఞానం వస్తే తనకు ఉన్నటువంటి క్రమశిక్షణ, నైతిక విలువల వలన, సాధన చతుష్టయ సంపత్తి వలన, పరిణితి వలన, మెంటల్ మెచ్యూరిటీ వలన జ్ఞాని పాపకర్మలు చేయలేడు. అందుకని జ్ఞానికి పాప భయం ఉండదు. జ్ఞాని నరాల్లో ధర్మమే ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ముందుకు వెళ్దాం. 29వ శ్లోకం. బుద్ధిపూర్వా కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తహో జ్ఞానం ఇది వేదాంత డిండిమః. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పాప ప్రారబ్ధాలకి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తుంటాం, అంటే పరిహార కర్మలు చేస్తాం. ఎందుకంటే మనకి మన ప్రారంభం మనకు తెలియదు కదా, మనకి చాలా ఇబ్బందులు వస్తాయి కదా మనకి. ఆ ఇబ్బందులు రాకుండా ఉండటానికి పరిహార కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాం కదా. చాలా ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాం, మన సాంప్రదాయంలో ఉన్నాయి అవి. సంకళీకరణానాం, మలినీకరణానాం, అపాత్రీకరణానాం, జాతి భ్రంశకరణానాం, నవవిధానాం, భూనాం, భవ విధానం. ఏమర్థమైంది మీకు? ఇదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాపాల చిట్ట. ఒక వ్యక్తి చేసిన పాపాలు ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మల పాపాలు. ఈ పాపాలన్నిటికీ స్పెషల్గా ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి శాస్త్రంలో. గాయత్రి హోమం, గాయత్రి జపం, ఇంకా ఇంకా ఎన్నో పరిహార కర్మలు చేస్తారు. మరి స్త్రీలకు పరిహార కర్మలు లేవా అంటే లేవు. ఇది శాస్త్రం చెప్పిన మాట. స్త్రీలు పాపకర్మలు చెయ్యరు అని బహుశా శాస్త్రం నమ్ముతుంది, వేదం విశ్వసిస్తుంది. కాయిక ప్రాయశ్చిత్తం, వాచిక ప్రాయశ్చిత్తం, మానస ప్రాయశ్చిత్తం అన్నీ ఉన్నాయి. ఒక సీక్రెట్ చెప్పనా? అసలు పరిహార కర్మల జోలికి వెళ్ళకుండా మీరు ఆత్మజ్ఞానం పొందారు అనుకోండి. ఆత్మజ్ఞానం మరి అన్ని పాపాలను హరిస్తుంది కదా కదా. అది చాలామంది దాన్ని పట్టించుకోరు, పూజ కొడతారు. ఇంట్లో ఒక పెద్ద హోమకొండం పెట్టుకుంటారు, తయారు చేయించుకుంటారు, కొంటారు, సంధ్యలు పెట్టుకుంటారు. మరి ఆదివారం వచ్చిందంటే హోమం చేస్తారు. అదొక పరిహార కర్మ. ఎవరికన్నా నన్ను ఇంటికి పిలుస్తారు, నీకు పరిహార కర్మ చేస్తాను అని చెప్పి. చాలా 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 మంది చేస్తారు అట్లా. లేకపోతే దేవుడి గుడికి వెళ్ళి ఇట్లాంటి పరిహార కర్మలు చేస్తారు. అక్కడ స్పెషల్ రేట్ ఉంటుంది, ఒక్కో పరిహార కర్మకు ఒక్కో రేట్. ఆ రేట్ అక్కడ పే చేసి ఆ స్టెప్ తీసుకుని ఆ పూజాచారు పూజలు చేయించుకుంటారు. ఇంక ఇదే పని. నేను చెప్పేది ఏమిటంటే ఒక ప్రత్యేక పాపానికి ఒక ప్రత్యేకమైన పరిహార కర్మ ఉంటుంది కదా. ఇది శాస్త్రం చెప్పే మాటే. అంటే మరి ఇతర పాపాలన్నీ చెక్కు చెదరకుండా అలాగే మిగిలి ఉంటాయి కదా. మరి మనలో అన్నమాట చాలా శక్తివంతమైన పాపాలు ఉంటాయి. అంటే పంచమహాపాతకం లాంటి పాపాలు, అసలు వాటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు. చాలా ప్రబలమైన పాపాలు అన్నమాట అవి. ఒకవేళ ఓకే అనుకుందాం, నువ్వు ప్రాయశ్చిత్త కర్మ చేసినా కూడా పోయింది అనుకుందాం, నీ పాపం పోయింది, నువ్వు ప్రాయశ్చిత్త కర్మ చేసావు. దేనికి చేసావు? ఆ పాపం పోయింది అనుకుందాం. మరి పుణ్యం సంగతి ఏమిటి? పుణ్యానికి ప్రాయశ్చిత్తం లేదు కదా. మరి పుణ్యం కూడా వేదాంతం దృష్టిలో, వేదాంతం కోణంలో ఇది కూడా, పుణ్యం కూడా ఒక రకమైన బంగారపు గొలుసు లాంటి పాపం. ఎందుకు? పుణ్యం కూడా జనన మరణ చక్రానికి కారణమవుతుంది కదా. కాబట్టి అన్ని ప్రాయశ్చిత్త కర్మలకు వాటి వాటి లిమిటేషన్స్ ఉన్నాయి, వాటి వాటి పరిధులు ఉన్నాయి. అన్ని పాప కర్మలు పోవటానికి ప్రాయశ్చిత్త కర్మ ఏమైనా ఉందా? మనం వేస్తున్నాం క్వశ్చన్. ఎవరిని? నృసింహ సరస్వతి గారిని, ఈ రచయితని ఏమడుగుతున్నాం మనం? గురుగారు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేస్తామండి, విసుగొచ్చేస్తుంది. అన్ని పాప కర్మలు పోవటానికి ఒకే ఒక ప్రాయశ్చిత్త కర్మ ఏమైనా ఉందా అంటే, మన కంప్యూటర్లో డిలీట్ బటన్ నొక్కితే మొత్తం పోతుంది కదా.
ఆ మ్యాటర్ అంతా పోతుంది కదా. ఒక బటన్ నొక్కితే అట్లా అన్ని పాపాలు పోవాలి. ఒకే కర్మ చేస్తే అన్ని పాపాలు పోవాలి. ఏం చెప్పండి నృసింహ సరస్వతి గారు, స్వామి గారు చెప్పండి. అంటే ఆయన ఏమంటాడు, బాబు ఉంది, ఒకే ఒక బటన్ ఉంది, కంప్యూటర్లో డిలీట్ బటన్ లాగా ఉంది. ఆత్మజ్ఞానమే ఆ డిలీట్ బటను. అయితే గురువుగారు, ఆత్మజ్ఞానం ఎలా పనిచేస్తుంది? అన్ని పాపకర్మలు పుణ్యకర్మలు అన్ని పోతాయి అంటున్నారు కదా, డిలీట్ బటన్ లాగా. అది ఎలా చేస్తుంది? అసలు ప్రొసీజర్ ఏమిటి? ఆ పద్ధతి ఏమిటి? ఏమిటంటే కర్త భోక్త అహంకారం కదా అది. కర్త భోక్త అహంకారానికి అసంగంగా ఉంటాడు జ్ఞాని. అంతే. ఇది ఓన్లీ వన్ సెంటెన్స్. కర్త భోక్త అహంకారానికి అసంగంగా ఉంటాడు జ్ఞాని. జ్ఞాని పరిణితితో ఆత్మస్థితికి లేస్తాడు. ఎట్లా లేస్తాడు? స్వప్నంలో నుండి మేలుకొన్నట్లుగా లేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, వినండి జాగ్రత్తగా. మీకు స్వప్నం వచ్చింది కదా. చాలా మంది స్వప్నంలో కూడా పాపకర్మలు చేస్తారు. అది విచిత్రం. స్వప్నంలో కూడా పాపాలు చేస్తారు. మామూలు జాగ్రత్త అవస్థలో వ్యవహారాలు చేయటం కాదు. ఓకే. స్వప్నంలో నుంచి మేలుకోగానే నా స్వప్న కర్మలు అన్నీ ఏమైపోతాయి? నేను స్వప్నంలో చేసినటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు ఏమైపోతాయి చెప్పండి? వెంటనే అదృశ్యమైపోతాయి కదా. ఇది మనకు అనుభవంలో ఉంది కదా. అలాగే జ్ఞాని అహంకారం నుండి ఆత్మకు ఎదుగుతాడు. అంటే పారమార్థిక స్థాయికి ఎదుగుతాడు వ్యావహారిక స్థాయి నుండి. కాబట్టి నృసింహ సరస్వతి మన రచయిత ఏమంటున్నారంటే, పాపకర్మణ సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు పుణ్యకర్మలు కూడా బుద్ధిపూర్వకంగా చేసిన, అంటే కావాలని ప్రయత్నపూర్వకంగా చేసిన, తెలియకుండా చేసిన కర్మలు కూడా. ఉదాహరణకు తెలియకుండా చేసే కర్మలు అంటే, ఇప్పుడు మీరు నడుస్తున్నారు, వెళ్తారు కదా మార్నింగ్ వాక్కి, మీ కాలి కింద పడి కొన్ని చీమలు కొన్ని కీటకాలు చనిపోతాయి కదా. తర్వాత మీరు బజార్కి వెళ్తారు, మంచి మస్కిటో బ్యాట్ కొట్టుకుంటారు. సెంచరీ క్రికెట్లో సెంచరీలు కొట్టినా కొట్టకపోయినా దీంట్లో సెంచరీ కొట్టేస్తారు. దోమలు టప్ప దోమలు చంపుతారు. ఇది మస్కిటో బ్యాట్తో. ఇది బుద్ధిపూర్వక హింస. తర్వాత బుద్ధిపూర్వకం కొన్ని చేస్తారు పాపాలు. అబుద్ధిపూర్వకంగా అంటే మీకు తెలియకుండా చేస్తారు. ఎట్లా అంటే, మీరు మాట్లాడతారు ఎవరితోనో, మీరు మాట్లాడితే మీరు చాలా మంచివాళ్ళు, మంచిగానే మాట్లాడారు. ఈ మాటలకు పెడర్థాలు తీసుకుని కొంతమంది బాధపడతారు. నువ్వు సదుద్దేశంతో ఆ మాటలు అన్నావు, నీకేం పాపం మలినాలు లేవు, మంచి మనసుతో అన్నావు. కానీ వాళ్ళు దురుద్దేశం ఆపాదించుకుని బాధపడతారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మనం ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటారు. వాళ్ళకి ఆ న్యాక్, ఆ టాక్టిక్స్, దాన్ని ఏమంటారు, ఇది ఉందన్నమాట వాళ్ళకి. అది చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఏమైనా మాట్లాడు, నువ్వు ఏది మాట్లాడో నాకు అనవసరం. వాళ్ళు వెంటనే అపార్థం చేసుకునేటటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అది వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడ ఫంక్షన్లో బాగున్నారా అని అడిగావు అనుకోండి, బాధపడిపోతారండి. మేము ఎందుకు బాగుంటామండి, మీరే బాగుంటారు, మీ కుటుంబం అంతా బాగుంటుంది, మేము ఎక్కడ బాగుంటామండి, మేము ఎందుకు బాగుంటామండి అని దెప్పి పొడుస్తారు. లేదంటే లోపల ఫీల్ అవుతారు. హౌ ఆర్ యూ అంటే చాలు వాళ్ళు ఫీల్ అయిపోతారు. వీటితో మనకెందుకులే, ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు, అపార్థం చేసుకుంటాడు అని మీరు మాట్లాడలేదనుకోండి, మీరు మౌనంగా ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఎందుకు మౌనంగా ఉన్నాడు, పలకరించకూడదా, ఇప్పుడు సొమ్ము పోతుందా, ముత్యాలు రాలిపోతాయా నోట్లోంచి, ఎందుకు మౌనంగా ఉన్నాడు అని వాళ్ళు ఫీల్ అవుతారు. మాట్లాడితే ఫీల్ అవుతారు, మీరు మాట్లాడకపోతే ఫీల్ అవుతారు. అది వాళ్ళ నైజం, వాళ్ళ బుద్ధి, అంతే.
ఇవి మీరు తెలియకుండా చేసే పాపాలు, అబుద్ధిపూర్వ కర్మలు అన్నమాట. పాపాలు ఎన్నో జన్మల్లో మనం పోగు చేసుకున్నటువంటి ఇటువంటి కర్మలు ఒకే ఒక డిలీట్ బటన్ ఉంది. ఒకే ఒక ప్రాయశ్చిత్త కర్మ ఉంది. అది జ్ఞానం. అది ఆత్మ జ్ఞానం. కాబట్టి మన శ్లోకంలో ఒక మాట అంటున్నారు. ఎవరు? నృసింహ సరస్వతి. ఏమంటున్నారు? జ్ఞానం చాలా గొప్పదయ్యా, మహిమాన్వితమైనది. అందుకే ఆచార్య అహో జ్ఞానం, అహో జ్ఞానం అన్నారు. ఈ శ్లోకంలో మాట అన్నమాట. ఇది నా మాట కాదు. ఇది వేదాంత డిండిమః. 30వ శ్లోకం చూద్దాం. దృగ్దృశ్యౌ తౌ పదార్థౌ ద్వౌ పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత డిండిమః. ఇది చాలా చాలా గొప్ప శ్లోకం. నేను చెప్పాను మొదట్లో. ఏం చెప్పాను? ప్రతి వ్యక్తి ఆత్మ అనాత్మ మిశ్రమం. అంటే ఆత్మ అహంకారం మిశ్రమం కదా. ఆత్మను అహంకారాన్ని మనం భౌతికంగా విడదీయలేము. బుద్ధితో తెలుసుకునేటటువంటి ప్రక్రియ నిజమే. ఆ బుద్ధితో ఆ పని మనం ఎలా చేయాలి అంటే, గురువు నీకు సహాయం చేస్తాడు. గురువు ఏం చెప్తాడు? 4 మాటలు చెప్తాడు. 5 మాటలు అనుకోండి. దృశ్యత్వం, సగుణత్వం, భౌతికత్వం, సవికారత్వం, ఆగమ ఆయత్వం. ఇదంతా అనాత్మ. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. మళ్ళీ అదృశ్యత్వం, అభౌతికత్వం, అగుణత్వం, అవికారత్వం, అనాగమాపాయత్వం. ఇదంతా ఆత్మ. నాకు అనుభవంలోకి వచ్చేదంతా అనాత్మ. అంటే అహంకారానికి సంబంధించింది. నా దేహంలో గుర్తుపెట్టుకోండి, ఇది బయట కాదు. అనాత్మ బయట అనాత్మ గురించి మాట్లాడట్లా. నా దేహంలో ఉండేటటువంటి అనాత్మ గురించి నేను మాట్లాడుతున్నా. నా దేహంలో నాకు అనుభవంలోకి వచ్చేటటువంటిదంతా కూడా అహంకార భాగము. మోకాళ్ళ నొప్పులు, అది అహంకార భాగమే కదా. కాబట్టి నా దేహం అనాత్మ, నా ఇంద్రియాలు అనాత్మ. ఇప్పుడు మీరు ఐ డాక్టర్ దగ్గరికి టెస్టింగ్కి వెళ్ళారు, ఐ టెస్ట్. ఆ డాక్టర్ ఏం చెప్తాడు? నీకు ఇంత సైట్ ఉందంటాడు. డాక్టర్కి ఏం తెలుసు నీకు సైట్ ఉన్న సంగతి? డాక్టర్కి తెలియదు. నువ్వే చెప్తావు ఎంత సైట్ ఉందో. అంటే డాక్టర్ టెస్ట్ చేస్తాడు. నీ కళ్ళ గ్లాసెస్ పెట్టి చదువు అంటాడు. కనపడుతుందా? కనపడుతుందా? చెప్పు. కనపడుతుంది. లేదా కనపడట్లేదు అంటావు. అట్లా నీకు ఏది కనపడుతుంది, ఏది కనపడట్లేదు నీకే తెలుసు. అది డాక్టర్ చెప్తాడు బయటికి. అతనే కొత్తగా ఏం సృష్టించడు. కాబట్టి నీ కళ్ళు మంచిగా పనిచేస్తున్నాయా లేదా ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఇదంతా అహంకారం, అనాత్మ. దృక్దృశ్య వివేకంలో ఒక మాట ఉంది, ఒక శ్లోకం. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాత్ వైగుణ్య వశాది చక్షుషః ప్రాణాది కర్మాని వదంతి తజ్ఞాః. ఇంతవరకు దృక్దృశ్య వివేకంలో విన్నాం. ఇదే మాట వివేక చూడమనిలో ప్రాణస్య కర్మ అశనా పిపాసే వివేక చూడమనిలో ఉంది. అంటే కళ్ళు అనాత్మ, నా మనస్సు నాకు తెలుసు, నా కళ్ళు నాకు తెలుసు. ఇదంతా దృశ్యం. నా ఆలోచనలు దృశ్యం, నా జ్ఞానం దృశ్యం. నాకు తెలుసు కదా. నాకు ఏం తెలుసు, నాకు ఏం తెలియదు నాకు తెలుసు కదా. నాకు అజ్ఞానం నాకు తెలుస్తుంది, నా జ్ఞానం నాకు తెలుస్తుంది. కాబట్టి దృశ్యం. గురువుకి ఏముంది? గురువు ఏమండి, గురువు గారు అంటే ఏమంటాడు? ఐ నో శాస్త్ర అంటాడు. జ్ఞానం ఉందని గురువుకు తెలుసు. శిష్యుని అడిగితే ఏమంటాడు? ఐ డోంట్ నో శాస్త్ర, ఐ డోంట్ నో శాస్త్ర అంటాడు.
శిష్యుడికి అజ్ఞానం ఉందని శిష్యుడికి తెలుసు. ఇదంతా దృశ్యం. మైండ్‌లో ఆలోచనలు లేని స్థితి నాకు తెలుసు. కాబట్టి అది అనాత్మ. ఇప్పుడు మీ ఎదురుగుండా ఒక గోడ ఉంది. ఆ గోడ జడం గదా! నా మైండు. తేడా ఏంటి చెప్పండి? ఒకటే. ఆ గోడ ఎంతో నా మైండ్ కూడా అంతే. కాకపోతే అంటే 2 దృశ్యమే. ఆ గోడ దృశ్యమే. నా మైండ్ దృశ్యమే. నా మనసు కూడా దృశ్యమే. ఏమిటి తేడా? 2 ఆబ్జెక్ట్‌లే. తేడా ఏం లేదు. ఒకటి దూరంగా ఉంది. మైండు నాకు దగ్గరగా ఉంది. అతి దగ్గరగా ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ దృశ్యం పార్ట్ అనాత్మ కిందకే వస్తుంది. ఈ అనాత్మని మనం ముద్దుగా మాయ అంటాం. మాయ అంటే దానికి సొంత ఉనికి లేదు. సొంత చైతన్యం లేదు. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్‌నెస్ లేవు. అంటే మీకు అర్థం అవ్వాలంటే సన్‌లైట్, మూన్‌లైట్ లాగా అనుకోండి. సన్‌లైట్‌కి, మూన్‌లైట్‌కి తేడా ఏమిటి? సన్‌లైట్‌కి తన సొంత కాంతి ఉంది. మూన్‌లైట్‌కి తన సొంత కాంతి లేదు. అరువు తెచ్చుకున్న సూర్యకాంతి ఉందన్నమాట మూన్‌లైట్‌లో. కాబట్టి మాయ అంటే సత్ చిత్తును అరువుగా తెచ్చుకునేది, అరువుగా తీసుకునేది. కార్యకరణ సంఘాతానికి మాయ అని పేరు. బానే ఉంది కదా ఇంతవరకు. దృశ్యం, దృశ్యం, దృశ్యం అని చెప్పాను గదా! మరి దృక్కు ఎవరు? దృశ్యం అంటే ఏంటి? దృక్కుంటేనే గదా దృశ్యం. దృశ్యం అంటే ఎవరు? దృక్కుంటేనే గదా! దృక్ అంటే చూసేవాడు. ఎక్స్‌పీరియన్సర్, సీయర్, అబ్జర్వర్ ఎవరు? నేను. నేను దేహేంద్రియ అంతఃకరణలను జాగ్రత్త, స్వప్న అవస్థల్లో నేను చూస్తున్నాను. అంటే నేను అనుభవిస్తున్నాను. దేహేంద్రియ మనోబుద్ధులన్నిటిని కూడా నేను జాగ్రత్త అవస్థలో చూస్తున్నాను. స్వప్నావస్థల్లో అనుభవిస్తున్నాను. సుషుప్తి అవస్థలో దేహం లేదు, బుద్ధులు లేవు, మనసు లేదు, ఏమి లేదు. అవి పని చేయవు. అది కూడా అనుభవిస్తున్నా నేను. ఆ బ్లాంక్‌నెస్‌ని కూడా నేను అనుభవిస్తున్నా. నేనెవరిని? నేను దృక్కుని, నేను అబ్జర్వర్‌ని, నేను ఎక్స్‌పీరియన్సర్‌ని. దృక్కుగా ఉన్న బ్రహ్మ, దృక్కుగా ఉన్న నేను బ్రహ్మ. దృశ్యాన్ని అహంకారం అంటారు. అహంకారం అంటే కర్త, భోక్త. నేను దృక్. కర్త, భోక్తకి భిన్నంగా ఉన్న బ్రహ్మను. అహం బ్రహ్మాస్మి. ఇది తెలుసుకోవటానికి నేనేం చేయాలి? ఏం చేయాల్సిన పని లేదు. బద్ధకం ఉంటే వాడేం చేస్తాడు? ఓ చెట్టు కింద ఒకడు పడుకున్నాడంట. ఒక మనిషి పడుకున్నాడు చెట్టు కింద. ఆ పక్కనే ఒక మంచి జాంకాయ పడుంది. ఆ జాంకాయ తీసుకొని తినొచ్చు వాడు. పక్కనే ఉంది. అటు దారిన పోయేవాడిని పిలిచాడు. బాబు బాబు ఒకసారి ఇట్లా రా. ఈ జాంకాయ నా నోట్లో పెట్టు. నేను తింటాను. నాకు కొంచెం బద్ధకంగా ఉంది. దయచేసి నా పక్కన ఉన్న జాంకాయ నా నోట్లో పెట్టు. అట్లా నువ్వు బద్ధకంతో కొన్ని పనులు చేస్తావు. బద్ధకంతో కొన్ని పనులు చెయ్యవు. ఏదైనా పని చేయాలంటే. కదా! అహం బ్రహ్మాస్మికి అసలేం పని చేయవసరం లేదు. నేను బ్రహ్మగా అవటానికి నేనేం చేయక్కర్లా. అలా అయితే ఏదైనా చెయ్యాలంటే నేను చేయగలను బాబు. నేను చేయలేనండి అంటావు. కాబట్టి అసలు అకర్త, అభోక్తగా ఉండాలంటే నువ్వేం పని చేయవసరలా. అహం బ్రహ్మాస్మికి ఏం చేయవసరలా. కదా! శ్లోకం చూద్దాం. దృశ్యౌ తౌ ద్వౌ పదార్థౌ. ఈ సృష్టిలో పదార్థం అంటే మ్యాటర్.
2 పదార్థాలు ఉన్నాయి అని అనుకోకూడదు. పదార్థం అంటే మ్యాటర్ కాదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ అన్నమాట. అదొక తత్వం. అదొక లక్షణం. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ద్వౌ పదార్థౌ రెండే 2 విషయాలున్నాయి. రెండే 2 తత్వాలున్నాయి. రెండే 2 లక్షణాలున్నాయి. ఒకటి దృక్ అనుభవించేది, ఎక్స్‌పీరియన్సర్. 2 దృశ్యం అనుభవించబడేది, ఎక్స్‌పీరియన్స్‌డ్. ఆ 2 ఎలా ఉంటాయి? ఎడముఖం, పెడముఖంగా ఉంటాయి. పరస్పర విలక్షణౌ పూర్తిగా వ్యతిరేక లక్షణాలున్నాయి వాటికి. 5 విరుద్ధ లక్షణాలు మనం చెప్పుకున్నాము. విరుద్ధ స్వభావాలు చెప్పుకున్నాం. దృశ్యత్వం, అదృశ్యత్వం, భౌతికత్వం, అభౌతికత్వం, సగుణత్వం, నిర్గుణత్వం, సవికారత్వం, నిర్వికారత్వం, ఆగమాపాయత్వం, అనాగమాపాయత్వం కదా! ఈ 5 లక్షణాలు. వీటిలో దృక్కు బ్రహ్మ ఎక్కడుంటాడు? రిషికేశ్‌లో, హరిద్వార్‌లో, అప్పుడప్పుడు కాశీలో కూడా ఉంటాడు అనకూడదు. దృక్కు బ్రహ్మ ఎక్కడా ఉండడు. నేనే. నేనే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. నేను అబ్జర్వర్ బ్రహ్మ. ఎప్పుడు? వేదాంత జ్ఞానం వచ్చిన తర్వాత అనకూడదు. ఎప్పుడూ బ్రహ్మనే నేను. ఎల్లప్పుడూ నేనే బ్రహ్మను. నేనే బ్రహ్మన్. ఆల్ ది టైమ్. దృశ్యం మాయ. దృశ్యం అంటే నేను కాక మిగిలిందంతా. అంతా నేను కాక మిగిలిందంతా మాయ. దగ్గరగా ఉన్న వస్తువు, లేకపోతే దూరంగా ఉన్న వస్తువు, వ్యక్తంగా ఉన్న వస్తువు, అవ్యక్తంగా ఉన్న వస్తువు, మరి లౌకిక విషయాలకు సంబంధించిన వస్తువులు, మరి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వస్తువులు, ఇవన్నీ మాయ, లేకపోతే మిథ్య. ఇంకొక మాట ఏమిటంటే, మీరు బాధపడకూడదు. ఒక మాట అడుగుతున్నాం. మనమే అడుగుతున్నాం. ఎవరిని? మన ఏమిటి ఆయన పేరు? నృసింహ సరస్వతి గారిని అడుగుతున్నాం. గురువుగారు, నృసింహ సరస్వతి గారు, ఈశ్వరుడు ఏ వర్గానికి చెందుతాడు? ఏ వర్గం అంటే రెండే కదా ఉంది. దృక్, దృశ్యం కదా. ఈశ్వరుడు దృక్క లేకపోతే దృశ్యమా? బ్రహ్మన్ వర్గమా? లేకపోతే మాయ? మాయ అంటే తెలుసు కదా, మిథ్య. సత్యమా? మిథ్య? చెప్పండి నృసింహ సరస్వతి గారు అని అడిగితే ఆయన చెప్పడు. మనకేం చెప్పడు. మన ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎదురు ప్రశ్న ఏమని వేస్తున్నాడు? నువ్వు అడిగావు, బాగానే ఉంది కదా. ఈశ్వరుడు దృక్క, దృశ్యమా? అనుభవించేది, అనుభవించబడేది కదా అడుగుతున్నావు కదా. నేను నిన్ను ఎదురు ప్రశ్న వేస్తున్నా. ఏమిటది? నీకు భగవంతుడు అనుభవంలోకి వస్తే, అంటే దృశ్యంగా అనుభవంలోకి వస్తే, అటువంటి భగవంతుడు మిథ్య, మాయా. నేదం యదిదముపాసతే. మంచి మాట కేనోపనిషత్తులో ఉంది. అంటే మనం ఏమంటాం? కృష్ణుడు, కృష్ణుడు మురళీకృష్ణుడు, బాలకృష్ణుడు, యశోదా కృష్ణుడు. నువ్వు ఏమన్నా కూడా మనసులో ఊహించుకుంటున్నావు కదా కృష్ణుడిని. అంటే మానసిక మనిషిలాగా ఊహించుకుంటున్నావు కదా నీ మనసులో. నీ మనసులో మనిషిలాగా ఒక దృశ్యంగా ఊహించుకున్నటువంటి ఏ దేవుడైనా అది దృశ్యమే. అది దృక్కు కాదు. అది మిథ్య. నేదం యదిదం ఉపాసతే. ఓకే. ఒకవేళ నీవు
వేదాంతాన్ని బాగా జీర్ణించుకుని అప్పుడు ఏమంటావు? బాగా వేదాంతాన్ని జీర్ణించుకున్న తర్వాత భగవాన్ని నేనే, అబ్జర్వర్ బ్రహ్మన్ని నేనే, అహమాత్మ. మన కృష్ణుడు అంటాడు కదా మనం భగవద్గీతలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత. అలా నువ్వు అనగలిగితే, అటువంటి జ్ఞానం నీకు వస్తే, అహం బ్రహ్మాస్మి అనగలిగితే భగవాన్ అప్పుడేమవుతాడు? అప్పుడు భగవాన్ మిథ్య కాదు, సత్యం అవుతాడు. భగవాన్ సత్యమా, భగవాన్ మిథ్య అనేది నీ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది అని నృసింహ సరస్వతి అంటున్నాడు. భగవంతుడు సత్యమా, భగవంతుడు మిథ్య అనేది నేనే చెప్పాలి, భగవంతుడు చెప్పడు. భగవంతుడు ఏమంటాడు? ఒక ఆస్పెక్ట్లో భగవంతుడు మిథ్య అంటే సాకార భగవంతుడు మిథ్య అంటే మనం ఒక మనిషిలా ఊహించుకుంటున్నాం, మిథ్య దృశ్యం కదా అది. నిరాకార భగవంతుడు, నిర్గుణ భగవంతుడు బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి కదా. అహం బ్రహ్మాస్మి అయితే భగవంతుడు మిథ్య కాదు, సత్యం. బాలకృష్ణుడు, మురళీకృష్ణుడు, యశోదకృష్ణుడు అయితే అది మిథ్య. ఇది ఎంతవరకు అర్థమైంది కదా మనకి? అర్థమైంది కదా. అయితే ఇప్పుడు భగవంతుడు మన ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. బాబు ఒక మాట చెప్తాను వినండి అయ్యా. సగుణ ఈశ్వర దృశ్యం, నిర్గుణ ఈశ్వరుడు బ్రహ్మన్ కదా. నన్ను మిథ్య ఈశ్వరుడిగా చూడకండి అయ్యా, నన్ను నిర్గుణ బ్రహ్మగా చూడండి అయ్యా అని మన భగవంతుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. దయచేసి నన్ను మిథ్యగా చూడొద్దు, నన్ను అహం బ్రహ్మాస్మిగా చూడండి అని భగవంతుడు మనం రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనమే కదా, మన దృక్పథాన్ని బట్టే కదా ఉంటుంది అది. అంటే మనం ఎదగాలి, జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ నుండి ఆత్మ అనాత్మ ఫార్మేట్కి ఎదగాలి, పరిణితి చెందాలి, అడ్వాన్స్ అవ్వాలి. 31వ శ్లోకం చూద్దాం. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర మాయా విద్యా గుణాతీతం ఇది వేదాంత డిండిమః. జీవ అవిద్యా ఉపాధిక. ఉపాధి అంటే శరీరం, అంటే దేహం అని అనుకోకూడదు. ఇక్కడ ఉపాధి అంటే శక్తి, ఎనర్జీ. ఇక్కడ జీవాత్మకు అవిద్యా శక్తి ఉంటుంది. ఇది రెండు రకాలు. ఒకటి విక్షేప శక్తి, రెండు ఆవరణ శక్తి. అటువంటి అవిద్యా శక్తి వలననే జీవాత్మగా మనం స్వప్నావస్థలోకి వెళ్తున్నాం. పరమాత్మకు మాయా ఉపాధి శక్తి వలన స్వప్నావస్థ ఉంటుంది. అది కూడా రెండు రకాలు, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. మనిషికి అంటే జీవాత్మకు అవిద్యా శక్తి వలన విక్షేప శక్తి, ఆవరణ శక్తి ఉంటుంది. దీన్ని అవిద్య అంటాం. అదే భగవంతుడి విషయంకి వచ్చేసరికి, అంటే పరమాత్మ విషయం దగ్గరికి వచ్చేసరికి, అంటే మనం మన అవిద్యా శక్తి వలన స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతున్నాం. ఇది మన అవిద్యా శక్తి వలన. పరమాత్మ అవిద్యా శక్తిని మాయా అంటున్నాం. ఆ పరమాత్మ మాయా ఉపాధి శక్తి వలన, మాయాశక్తి వలన పరమాత్మకు కూడా మనకు వచ్చినట్టు స్వప్నావస్థ ఉంటుంది, స్వప్నం వస్తుంది. అది కూడా రెండు విధాలు, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. ఇంతవరకు అర్థమైంది కదా. అయితే పరమాత్మ విక్షేప శక్తి వలన జగత్తును సృష్టించాడు కదా. అంటే మాయాశక్తిలో ఉంటుంది కదా విక్షేప శక్తి. సో పరమాత్మ విక్షేప శక్తి వలన జగత్తును సృష్టించాడు, జీవాత్మ
విక్షేప శక్తి వలన స్వప్నాన్ని సృష్టించుకున్నాడు. స్వప్న ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం. ఈ జాగ్రత్త ప్రపంచం ఏమో భగవంతుడు విక్షేప శక్తి వలన సృష్టించాడు. స్వప్న ప్రపంచాన్నేమో జీవాత్మ తన విక్షేప శక్తి వలన సృష్టించుకున్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అవిద్యా శక్త్యా జీవాత్మ స్వప్న ప్రపంచ కర్త భవతి. అవిద్యా శక్త్యా జీవాత్మ స్వప్న ప్రపంచ కర్త భవతి. మాయా శక్త్యా పరమాత్మ జాగత్ ప్రపంచ కర్త భవతి. మాయాశక్త్యా పరమాత్మ జాగత్ ప్రపంచ కర్త భవతి. దురదృష్టం ఏంటంటే జీవాత్మకు రెండు పనిచేస్తాయి. అంటే విక్షేప శక్తి, ఆవరణ శక్తి రెండు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అంటే ఆవరణ అంటే స్వప్న ప్రపంచం సృష్టించుకున్నాడు కదా జీవాత్మ. తర్వాత ఏం చేస్తాడు? విక్షేప శక్తి పని విక్షేప శక్తి చేసింది, అంటే స్వప్న ప్రపంచం వచ్చేసింది. తర్వాత ఏం చేస్తాడు? ఆవరణ శక్తి వలన జీవాత్మ, ఆవరణ శక్తి అంటే అజ్ఞానం, మన జీవాత్మ ఏం చేస్తాడు? ఆవరణ శక్తి వలన జీవాత్మకు తన అసలు స్వభావం తెలియదు. మీరు 5వ వేదాంత రత్నం చూశారు కదా? నా అసలు స్వరూపాన్ని మర్చిపోయి నేను నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను, నేను స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను కదా? ఇదే కదా మనకు 5వ వేదాంత రత్నం. కాబట్టి జీవాత్మకు ఆవరణ శక్తి వలన తన స్వస్వరూపాన్ని మర్చిపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని జీవితాన్ని బాధల భయం చేసుకుంటున్నాడు, నరకం చేసుకుంటున్నాడు. మరి పరమాత్మ విషయానికి వస్తాం. పరమాత్మకు ఒక ప్రయోజనం ఉంది. ఎందుకుంది ప్రయోజనం? ఇంట్రెస్టింగ్ కదా క్వశ్చన్. పరమాత్మకు ప్రయోజనం ఎందుకుంది? ఆయన పరమాత్మ కాబట్టి ఉంది, ఆయన జీవాత్మ కాదు కదా. కాబట్టి పరమాత్మకి ఏమిటి ప్రయోజనం? విక్షేప శక్తి పని చేస్తుంది, ఆవరణ శక్తి పని చేయదు. అది విశేషం. జీవాత్మకు విక్షేప శక్తి, ఆవరణ శక్తి రెండు పనిచేస్తాయి. పరమాత్మ విషయంలో ఆవరణ శక్తి పనిచేయదు. కాబట్టి పరమాత్మ విషయంలో స్వరూపం మర్చిపోవటం ఉండదు. నా స్వస్వరూపం మర్చిపోయి జీవితాన్ని భాగలమయం చేసుకుంటున్నాను అలా అండవు పరమాత్మ. ఎల్లప్పుడూ తన స్వరూపంలోనే ఉంటాడు, మర్చిపోడు, తన స్వరూప స్థితిలోనే ఉంటాడు. అందుకనే మనం భగవంతుణ్ణి సర్వజ్ఞ, నిత్య జ్ఞాని, నిత్య ముక్త అంటాం. కాబట్టి భగవంతుడికి జీవితం భారం కాదు. లేకపోతే భగవంతుడు రోజు 3 పనులు చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏ పని చేయాలన్నా తల ముందర గోడకేసి కొట్టుకుంటాం. నా కర్మరా బాబు, ఎందుకు అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ జన్మ? ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాను నేను? అందరూ బాగానే ఉన్నారు, నేనే కష్టాలు పడుతున్నాను కదా అని తల 2 సార్లు గోడకేసి కొట్టుకుంటాం రోజు. అలా భగవంతుడు చేయడు. భగవంతుడు రోజు పనులు చేస్తాడు, ప్రతి నిత్యం పనులు చేస్తుంటాడు. కానీ భగవంతుడికి జీవితం భారం కాదు. ఏం పనులు చేస్తాడు భగవంతుడు? 3 పనులు చేస్తాడు. ఏం చేస్తాడు? సృష్టి, స్థితి, లయ. సృష్టి, స్థితి, లయ. తన స్వస్వరూప స్థితిలో ఉంటాడు కాబట్టి భగవంతుడికి ఈ పని భారం కాదు. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర. ఈశ్వరుడు యజమాని, ఈశ్వరుడు మాస్టర్. అది కొంతమంది ఏమంటారంటే, సాధారణంగా నాకు భగవంతుడిని చాలా 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 పూజలు చేశాను, ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను,
శ్రీశైలం వెళ్తాను. అయితే నా కోరిక తీరట్ల. మా అమ్మాయికి వివాహం అవ్వాలి అని కోరుకున్నాను. ఆ కోరిక తీరల. ఏం చేస్తారు? ఒక ఆవిడ ఏం చేసింది? ఆ ప్రేయర్ బుక్స్ అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసింది. ఆ భగవంతుడి పటాలు కూడా. ఇది ఒక ఇన్సిడెంట్ అనుకోండి. ఇంకొక అతను ఏమంటాడు? నా కోరిక తీరింది. నేను చెప్పినట్టుగా చేశాను. భగవంతుడికి నేను ఒక ముడుపు కట్టుకున్నాను. ఒక మొక్కు మొక్కుకున్నాను. ఆ మొక్కు తీరింది. నా కోరిక తీరింది. కాబట్టి హుండీలో నేను చెప్పినట్టుగా అనుకున్నట్టుగా వేశానంటాడు. ఏమనుకున్నాడు అతను? అతనికి సముద్ర ప్రయాణం చేస్తుంటే ఒక ఇబ్బందొచ్చింది. అంటే ఒక పెద్ద తుఫానొచ్చింది. ఆ తుఫాన్‌లో అతను ప్రయాణం చేసేటటువంటి ఆ పడవనుకోండి, ఓడనుకోండి ఏమైనా గానీ మొత్తం గల్లంతయిపోయి, తునాతునకలైపోయి అతను ఇంకా చనిపోతాడు. ఇంక దేర్ ఇస్ నో స్కోప్. అటువంటి టైంలో మొక్కుకున్నాడతను. ఏమనుకున్నాడు? భగవంతుడా! ఈ కష్టం గట్టెక్కించు. ఈ కష్టం గట్టెక్కిస్తే నేను నాకున్నటువంటి ఇప్పుడు ట్విన్ సిటీస్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండింట్లో కూడా నా బిల్డింగ్‌ని మించిన బిల్డింగ్ లేదు. అది జగరిగిన సత్యం. అటువంటి బిల్డింగ్‌ని నీకిచ్చేస్తా. నీకిచ్చేస్తా నేను బహుమానంగా. అర్పణ చేసేస్తా. ఈ కష్టం గట్టెక్కించు. అంటే అతని కష్టం గట్టెక్కింది. సేఫ్‌గా ఆ సముద్రంలోంచి బయటకొచ్చాడు. తుఫాను అతనికి ఎఫెక్ట్ ఇవ్వలేదు. అయితే ఏం చేశాడు? ఇల్లు ఇచ్చేయాలి కదా! ఇల్లు సరే 100,00,00,000 200,00,00,000 చేస్తుంది అనుకోండి. పెద్ద ప్యాలెస్ కదా మరి. అది ఇచ్చేయాలి కదా! అంటే 200,00,00,000 అమ్మేసి 200,00,00,000 ఇవ్వాలిగా. ఇల్లు ఏం చేసుకుంటాడు దేవుడు? అట్లా చేయకుండా అతను ఏం చేశాడు తెలివిగా పేపర్‌లో ఒక ప్రకటన ఇచ్చాడు. నా ఇల్లు ఎవరైనా కొనుక్కునే వాళ్ళుంటే కొనుక్కోండి. ఇల్లు రూ. 1. ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్స్ అప్లై. ఇల్లు కొనుక్కునేవాడు ఆ ఇంట్లో నాకు పిల్లి ఒకటుంది. ఆ పిల్లిని కూడా కొనుక్కోవాలి. పెంపుడు పిల్లి. ఇల్లు ప్లస్ పిల్లి ఈజ్ ఈక్వల్ టు 200,00,00,000. రూ. 1 ఇల్లు, మిగిలిందంతా పిల్లి ఖరీదు. 2 కంపల్సరీ కొనాలి అని పెట్టాడు. సరే 200,00,00,000 ఇచ్చి ఎవరో కొనుక్కున్నారు. అయిపోయింది. డీల్ అయిపోయింది. ఇప్పుడు అతనికి ఇంటి ముందు ఇంటికి ఏమొచ్చింది? రూ. 1 కదా వచ్చింది. ఆ రూపాయి హుండీలో యేసేసాడు. మొక్కు తీర్చుకున్నాడు. చూడండి. ఇలా అయోమయంగా భగవంతుడిని అర్థం చేసుకోలేకుండా జీవితాంతం ఇట్లాగే భగవంతుడంటే కోరికలు తీర్చేవాడు అని చాలామంది ఇట్లా వ్యాపారం చేస్తారు. అటువంటి వాళ్ళని మూఢులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అన్ని పాపాలు, అన్ని పుణ్యాలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా! తుడిచిపెట్టుకుపోవాలంటే ఏం చేయాలి మనం? ఒక డిలీట్ బటన్ నొక్కాలి. అది ఆత్మజ్ఞానం. అది బ్రహ్మజ్ఞానం. ఒక మాట చెప్తాను. జాగ్రత్తగా వినండి. నీవు అహంకార ప్రధాన జీవితం గడిపి నీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేసుకుంటావా? ఆత్మ ప్రధాన జీవితం గడిపి జగత్తులో ఉంటూనే జగదీశ్వరుణ్ణి చూస్తూ జాలీగా కన్నుమూస్తావా? ఏం చేస్తావు? చాయిస్ నీదే. గురువు చేతిలో ఏమీ లేదు. అసలు పరిహార కర్మలు చేసి పాప ప్రారబ్ధాన్ని పోగొట్టుకోవాలని ఎందుకు కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నావు? ఆత్మజ్ఞానం అనే ఒకే ఒక పరిహార కర్మతో అన్ని కర్మలు ఒకేసారి అంటే సంచిత, ఆగామి, ప్రారబ్ధ అన్ని కర్మలు అంతం అవుతాయని నీకు తెలీదా? ఇంకొక మాట. గోపీకృష్ణ, మురళీకృష్ణ, యశోదకృష్ణ అంటూ కృష్ణుని వర్ణనలతో ఒక దృశ్యంలాగా కృష్ణ జై అంటూ భజనలు చేస్తున్నావు కదా! ఇది సాకార రూపంలో అర్చిస్తున్నావు కదా! మనిషి రూపంలో అర్చిస్తున్నావు కదా!
ఆది అంతాలు ఉంటాయి కదా! మరి నువ్వెప్పుడొస్తావు? నిరాకార, నిర్గుణ కృష్ణుడిని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అహం బ్రహ్మాస్మి. అహం నిర్గుణ కృష్ణ అస్మి. అహం ఆత్మ అస్మి. ఆ స్థితికి ఎప్పుడొస్తావు? ఎంతకాలం పాపాలు చేసి పైసలు చెల్లిస్తావు? జీవ జగతీశ్వర. ఆ త్రిపుటి నుండి ఒక గెంతు గెంతాలి గదా! ఎందుకు గెంతటం లేదు? ఒక దాన్నేమంటారు? పోల్ వాల్ట్ అంటారు గదా! పెద్ద వాసంలాగా పెద్ద పోల్ ఒకటుంటుంది. ఆ పోలు మరి పోల్ మీదుగా జంప్ చేసి, ఆ పోల్ వదిలిపెట్టి దూకుతారు గదా! అదే గదా పోల్ వాల్టింగ్ అంటే. పోల్ అంటే ఏంటది? జీవ జగతీశ్వర వదిలేసేయి. దూకు. ఎప్పుడు దూకుతావు? దూకాలి గదా! మయ్యేవ సకలం జాతం. మయ్యేవ సకలం జాతం అని ఎప్పుడంటావు? నేనే సృష్టి, స్థితి, లయ కారణం. నేనే ఈశ్వరుడిని. నాకు విక్షేప శక్తి ఉంది. ఆవరణ శక్తి లేదు. ఫిఫ్త్ క్యాప్సూల్ వేదాంత రత్నంలో నా జీవితం నరకం చేసుకునే సమస్య లేదు. నా స్వస్వరూపం మర్చిపోయే సమస్య లేదు. నేను నిత్యం స్వరూప స్థితిలోనే ఉంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాను. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మకు మరుపుంటుందా? వెలితి ఉండదు. మరుపుండదు. కొరత ఉండదు. అంతా పూర్ణమే. అంతా అనంతమే. ఇన్ఫినిట్. అంతా స్వతంత్రమే. ఇండిపెండెంట్. అంతా ఏకమే. నిత్యమే. సారమే. సత్యమే. మరొక మాట లేదు. మౌనంగా ఉండు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకో. అలా మౌనంగా ఉండిపో. స్వస్తి. ఇప్పుడు తాయారమ్మ గారు మనకు రీక్యాప్ చేస్తారు.